కర్నూలు జిల్లా విద్యాశాఖలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. చదువుకున్న నిరుద్యోగులే టార్గెట్ గా మాయమాటలతో అమాయకుల నుంచి లక్షలు కొట్టేశారు. గెస్ట్ ఫ్యాకల్టీ, వాలంటీర్ టీచర్ ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించారు. కర్నూలు డీఈఓ, ఎంఈఓ సంతకాలతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ద్వారా అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ ఇచ్చారు. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారి కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. విద్యాశాఖలో నకిలీ నియామకాల కలకలం రేపుతోంది. విద్యా బోధన పోస్టులను ఇక్కడ నియమిస్తున్నామని చెప్పేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద నియామకాలు జరిగాయి. అవన్నీ ఫేక్ అని చెప్పేసి కర్నూలు జిల్లా డిఈఓ శామ్యూల్ పాల్ ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందో ఆయన మాటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమైనటువంటి కథనాంతరం ప్రకారము కొంతమంది నకిలీ ఉద్యోగాలు ఇస్తామంటూ మోసగాళ్ళు కొంతమంది అమాయకులను మోసం చేసి గవర్నమెంట్ ఆఫీసులో సీట్లు వేసుకొని వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చాలా చాకచక్యంగా వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ నియామకాలు ఇచ్చారు. ఇటువంటి ఈ మధ్యలో కర్నూలు జిల్లాలో జరిగినాయని మాకైతే వాస్తవానికి మా దృష్టికి మొన్న ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మాకు వచ్చింది. వాటిని మేము కొద్దిగా తనిఖీ చేసి రికార్డును పరిశీలించగా అది 100% ఫేక్ అని తేలింది. ఆ వెంటనే ఆ సంబంధిత హెడ్ మాస్టర్ గారిని వివరణ కోరాము. అతన్ని ఏదో తెలియక చేశారన్నట్టు చెప్పారు. అలాగే ఎంఈఓ సంతకం మీదే అని అడిగితే ఆమె నాదే అన్నారు. కానీ అదైతే నకిలీ నియామకం అని మేము 100% తెలిసి వెంటనే వాళ్ళిద్దరు షోకాజ్ నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకొని మరి దానికి సంబంధిత అధికారులైనటువంటి గౌరవ ఆర్జేడీ గారికి తదుపరి చర్యను పంపడం జరిగింది. అలాగే దీని వెనక హస్తం ఎవరిది అనేది చెప్పి ఆ బాధితురాలు చెప్పడంతో ఆ కృష్ణమూర్తి అనేవారు మరి వాళ్ళ బృందం కలిసి ఇదంతా చేసినట్లుగా తెలిపారు. అందుకని మరి మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు కృష్ణమూర్తి గారి మీద మరి ఆ టీం మీద అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు విద్యా వ్యవస్థలో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయనే విషయం మీద ఆరా తీసి తప్పకుండా చర్య తీసుకోమని ఎస్పీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హెడ్ మాస్టర్లకు మళ్ళీ ఎంఈఓస్కి ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే ఏదైనా ఉద్యోగ నియామకం అనేది మనందరికి తెలుసు. ఒక డిఎస్ ఉద్యోగం రావాలంటే ప్రక్రియ ఎంతో కష్టతరమైన ప్రక్రియ జరిగి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగి ఆన్లైన్లో ఆర్డర్ జనరేట్ అయ్యి అది మండల విద్యాశాఖ అధికారి డిఓ గారి కౌంటర్ సైన్ చేసిన ఆర్డరు మీరు ఆన్లైన్లో కనపడుతుంది, ఫిజికల్ కనపడుతుంది. అటువంటి ఆర్డర్స్ తీసుకోవాలి. మా మెయిల్ దగ్గర వచ్చే ఆర్డర్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మీరు ఏదో వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు తెచ్చి ఇచ్చిన ఆర్డర్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా తప్పు. అటువంటి చేసిన వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి అటువంటి తప్పిదాలు ఎవరు చేయకూడదు. మీకు అటువంటి ఆర్డర్లు ఎవరైనా వస్తే కూడా మా నోటీస్ తీసుకుని వచ్చి అది జెన్యునా కాదా అని కనుక్కొని మీరు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు రిక్రూట్మెంట్ లీవ్ జరిగినా మీకు ఆర్డర్ కాపీలు ఆన్లైన్ బేస్లో వస్తాయి. అలాగే డిఓ గారి మెయిల్ నుంచి వస్తాయి. ఇవన్నీ చాలా మనం గుర్తుపట్టే అంశాలున్నాయి. కానీ గుర్తు తెలియకుండా చేసాము మాకు తెలియదంటే అది చట్ట ప్రకారం నేరము. అటువంటి వారి మీద తప్పకుండా శిక్షార్హులు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి నియామకాలు ఇంకా జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో మరి మండలాలకు మరి విద్యాశాఖలకు రావడం జరిగింది. ఆ రికార్డు వచ్చిన తర్వాత తప్పకుండా అటువంటి వారు ఎవరైతే తప్పకుండా కేసులు పెట్టి తప్పకుండా చర్య తీసుకుంటాం. విద్యా వ్యవస్థలో ఇటువంటి ప్రక్రియ జరగకూడదని మా ఆశ. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా నకిలీగా ఉద్యోగాలకు కానీ మరి ఎవరైనా కానీ దీన్ని ప్రోత్సహిస్తున్న హెడ్ మాస్టర్లు కానీ మద్దతు చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ అధికారులు ఎవరైనా మా నోటీస్కి వస్తే తప్పకుండా వారి మీద శాఖ అప్రమణ చర్యలు మేము తీసుకుంటాం. సార్, ఉన్నత చదువులు చదువుకున్న వారే మోసపోతున్నారు. ఇలా మోసపోయే వారికి ఏం చెప్తారు? ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరుగుతాయంటే చదువుకున్న వారు మరి నిజంగా ఇవి నకిలీ సర్టిఫికేట్లు అనేవి మనం గుర్తుపడడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక ఎగ్జామ్ రాయాలి, దాని ఆన్లైన్లో మనకు రిజల్ట్ ఉంటుంది. అలాగే అవి వాళ్ళ మొబైల్కి యాప్లో గవర్నమెంట్ సైట్లో ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాతనే మనం నమ్మాలి. కానీ ఎవరో ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మడం అనేది చాలా తప్పు. అది 80% యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఒక నియామకం జరగాలంటే మనందరికీ తెలుసు. ఎన్నో ఎగ్జామ్లు రాసి తదుపరి రిజల్ట్ మనకి ఎంతో బహిరంగంగా ఆన్లైన్ ట్రాన్స్పరెంట్గా ఇస్తారు. ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ జరుగుతున్నాయి. అటువంటి వారు ఎవరు కూడా డబ్బులు అడగడం ఇట్లాంటివన్నీ జరగవండి. కాబట్టి దయచేసి చదువుకున్న వారు ఎవరు కూడా మీరు మోసపోవద్దండి. ఏమైనా మీకు సందేహాలు ఉంటే పై అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి వారితో మాట్లాడి సంప్రదించి ఇట్లా ఉద్యోగాలు ఇస్తారని మీరు క్లారిటీ తీసుకొని తర్వాత మీరు ప్రొసీడ్ కావాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. ఏ ఉద్యోగ నియామకానికైనా నోటిఫికేషన్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. ఏదైతే మోసం చేశారో వారిపైన ఎస్పీకి ఫిర్యాదు చేశాం, వారిపైన కంప్లైంట్ చేశాము. పోలీసులు వారిపైన కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశేఖర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.